ఓకే అమ్మా. ఎవరైనా చేశారా ఆన్సర్? ఏ వాల్యూ కానీ, బి వాల్యూ కానీ, సి వాల్యూ కానీ ఏదైనా వచ్చిందా మీకు? A-2 B0 C1 సార్. ఏ వాల్యూ ఎంత వచ్చింది? -2. వెరీ గుడ్. బి వాల్యూ 0 సార్. 0. వెరీ గుడ్. సి వాల్యూ 1 సార్. 1. వెరీ గుడ్. వెరీ గుడ్. సో యువర్ ఆన్సర్స్: ఏ వాల్యూ 0, ఏ వాల్యూ వచ్చేసరికి -2, బి వాల్యూ 0, సి వాల్యూ ఇస్ 1. అంటే ఇప్పుడు ఇక్కడ వి పవర్ ఏ అంటే -2 రాయాలి, ఎఫ్ పవర్ బి అంటే 0 రాయాలి, ఈ పవర్ సి, సి అంటే 1 రాయాలి. సో ఈ పవర్ 1. సో ఇక్కడ ఆప్షన్ చెక్ చేసుకోండి. వి పవర్ -2, వి పవర్ -2, ఎఫ్ పవర్ 0, ఈ పవర్ 1. అంటే ఇది వి పవర్ -2, ఎఫ్ పవర్ 0 అండ్ ఈ ఈ అంటే ఇక్కడ ఈ పవర్ 1 ఉన్నట్టు. సో ఇది క్వశ్చన్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు నేను ఈ మూడు ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేయడం ఎలా అనేది ఒకసారి మీకు చెప్తా. కొంతమంది చేయకుండా ఉన్నారు, వాళ్ళ కోసం ఒకసారి చెప్తా. సో ఇది ఈ లాస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. -a, -2b, -2c. ఇక్కడ కామన్ గా -2 ఉందమ్మా. సో కాబట్టి -2 కామన్ తీసేస్తే 2 ఇంటూ బి ప్లస్ సి. సో ఈ -a ఇటువైపు వచ్చేస్తే +a అవుతుంది. -2 ఇంటూ బి ప్లస్ సి అంటే ఈక్వేషన్ నెంబర్ 1 లో బి ప్లస్ సి అంటే 1 కాబట్టి సో ఏ ఈక్వల్ టు ఏమైంది? ఏ ఈక్వల్ టు -2. ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇదే ప్లేస్ లో ఇదే ఈక్వేషన్ ఏ ఈక్వల్ టు 2ని ఈ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఏ అంటే -2 ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 0. 2c ఈక్వల్ టు 0. సో దీని నుండి బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -2 అటు వెళ్తే +2 అవుతుంది, -2c అటువైపు వెళ్తే -2c అవుతుంది. సో ఈ బిని, ఈ బి వాల్యూని ఈ ఉన్నటువంటి అగైన్ ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ లేదా థర్డ్ ఈక్వేషన్ లో కానీ ఏదైనా ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా పర్వాలేదు. సో ఈజీగా ఉండేది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి దిస్ విల్ బి పుట్ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఇన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? బి ప్లస్ సి ఈక్వల్ టు 1. సో బి ప్లేస్ లో 2 మైనస్ 2c సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లేస్ లో 2 మైనస్ 2c ప్లస్ సి ఈక్వల్ టు 1. సో -2c ప్లస్ సి అంటే -c ఈక్వల్ టు 1. ఈ సి అటువైపు తీసుకువెళ్ళి 1 ని ఇటువైపు తీసుకొస్తే 2 - 1 ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు 1 అవుతుంది. సి ఈక్వల్ టు 1. ఓకే. మన యొక్క ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? బి ప్లస్ సి ఈక్వల్ టు 1 కాబట్టి ఈ సి ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో దాని నుండి బి ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సింపుల్ సింప్లిఫికేషన్. ఆ మూడింటిని కూడా ఇక్కడ పైన చెప్పినటువంటి విఎఫ్ బి, విఎఫ్ఈలో సో వి పవర్ -2, ఎఫ్ పవర్ బి అంటే 0, ఈ పవర్ 1. సో వి పవర్ -2, ఎఫ్ పవర్ 0, ఈ పవర్ 1. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా ఆ ప్రాబ్లమ్స్ పెద్దగా ఉందని మీరు ఆ, ఎలాంటిది ఇస్తాడా అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. కంపల్సరీగా ఇది మీరు చూశారు కదా, ఆల్రెడీ 2022లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇంతకు మించి ఇంక మనం షార్ట్ కట్ ఏం లేదు. సింప్లిఫికేషన్ క్విక్ గా చేయాలి. సింప్లిఫికేషన్ క్విక్ గా చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామమ్మా. రెస్పాండ్. శశిధర్, వచ్చిందా? నీకు ఆన్సర్ వచ్చిందా? ఏబిసి వాల్యూస్ వచ్చినాయా, రాలేదా? రాంగ్ రెస్పాండ్. వచ్చేసారు. శశిధర్, రాంగ్ ఏంటో రాంగ్ వచ్చేసారు. ఇప్పుడు క్లారిటీ అయిందా? క్లారిఫై అయిందా?
ఎస్ సార్ అయింది. ఓకే, వాట్ అబౌట్ చరణ్? వచ్చింది సార్. ఓకే, రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మీకు తెలిసినటువంటి ప్రాబ్లమే, మీరే చేస్తారని అనుకుంటున్నా. 21లో అడిగినటువంటి బిట్ ఇది. 2021లో అడిగినటువంటి బిట్. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ ఈస్. ట్రై చేయండి అది. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. గ్రావిటేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. మీరు థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో గ్రావిటేషన్, దాంట్లో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటి? ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై ఆర్ స్క్వేర్. అంటే F ఈక్వల్ టు G ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్. ఇది ఇక్కడ నీకు కావాల్సింది G. G ఈక్వల్ టు F ఇంటూ ఆర్ స్క్వేర్ బై m1 m2. జీకి యూనిట్స్ ఏమవుతాయో చెప్పండి. న్యూటన్ మేజీ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ సార్. వెరీ గుడ్. న్యూటన్. ఎఫ్ అంటే ఫోర్స్, న్యూటను. రేడియస్ అంటే మీటర్ స్క్వేరు. ఎం వన్ అంటే కేజీ, m2 అంటే కేజీ. కేజీ ఇంటూ కేజీ, కేజీ స్క్వేర్. సో యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. కానీ నీకు కావాల్సింది డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా కావాలి. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసి ఎంఎల్టీ ఫార్మేట్లో తీసుకురండి. ఎలా రాయొచ్చు? న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ పవర్ -2. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఇంటూ కేజీ పవర్ -2. అంటే కేజీ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్, మీటర్ పవర్ 3, కేజీ పవర్ 1, కేజీ పవర్ -2 అంటే కేజీ పవర్ -1. సెకండ్స్ బై సెకండ్ స్క్వేర్ ఉంది కాబట్టి సెకండ్ పవర్ -2. ఇప్పుడు ఎంఎల్టి. ఎం అంటే మాస్ కాబట్టి మాస్ యూనిట్ ఇక్కడ కేజీ ఉంది, కేజీకి పవర్ -1. ఎల్ అంటే లెంత్, లెంత్ యూనిట్ మీటర్ క్యూబ్ కాబట్టి ఇక్కడ ఎల్ పవర్ 3. నెక్స్ట్ ఎస్ అంటే టైము, టైం అంటే సెకండ్స్ కాబట్టి -2. ఎం పవర్ -1, ఎల్ పవర్ 3, ఎం పవర్ -1, ఎల్ పవర్ 3, టీ పవర్ -2. ఆప్షన్ ఏది ఉందో చూడండి. వెరీ గుడ్ సూర్య. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్, 1 మార్క్. తక్కువ టైంలో పెట్టగలగాలి. ఇదంతా ఎందుకు చెప్పాను? అసలు ఈ జీ ఈక్వల్ టు ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2 అనేది ఎలా వచ్చింది? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 అండ్ ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. ఇది m1 అయితే, ఇది m2 అయితే, ఈ రెండింటి యొక్క డిస్టెన్సెస్ r అయితే అప్పుడు ఈ యొక్క న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ వస్తుంది. ఆ ప్రపోర్షనాలిటీ బదులు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ అనేది పెట్టారు. సో జీ ఈక్వల్ టు ఎఫ్ఆర్ స్క్వేర్ బై m1 m2. దాని నుండి ఎఫ్ అంటే ఫోర్స్కి యూనిట్ న్యూటన్ ఇంటూ మీటర్ స్క్వేర్ బై m1 m2. రెండు కూడా మాసెసే కాబట్టి రెండింటికి యూనిట్స్ కేజీస్ కాబట్టి కేజీ స్క్వేర్ రాసుకుంటాం. ఇది క్వశ్చన్. రైట్. వైష్ణవి అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యావ్ not been expressed in proper units? వీటిలో కొన్ని క్వాంటిటీస్ ఇచ్చారు. ఏమేం క్వాంటిటీస్ ఇచ్చారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు, సర్ఫేస్ టెన్షన్ ఇచ్చారు, ఎనర్జీ ఇచ్చారు, ప్రెజర్ ఇచ్చారు.
సో దీంట్లో దాని యొక్క యూనిట్స్ కూడా ఇచ్చారు పక్కనే. ఆ యూనిట్స్కి రాంగ్ యూనిట్ ఏది ఉంది, అన్నిటికీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏంటి యూనిట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ కూలుమ్. సర్ఫేస్ టెన్షన్కి యూనిట్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్. కరెక్టే. ఇక్కడ ఎనర్జీ, ఎనర్జీ అంటే నేను ఇందాక చెప్పాను, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్, ఎనర్జీ యూనిట్ ఏంటి? జౌల్ అని చెప్పాను. జౌల్స్కి యూనిట్ ఏంటి? న్యూటన్ మీటర్. జౌల్ అంటే 1 జౌల్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ అంటే ఇక్కడ న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్. సో ఇదేమవుతుంది? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? కేజీ మీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చారు. అది రాంగ్ ఆన్సర్. ప్రెజర్ ఉంది. ప్రెజర్కి యూనిట్స్ ఏంటి? ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. ఇది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ ఉంది. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అమ్మ. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. లెంత్ యూనిట్స్ ఏంటి? మీటర్. సో న్యూటన్ పర్ మీటర్. అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి న్యూటన్ పర్ కూలుమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ న్యూటన్ పర్ కూలుంబ్, ఇది రైటే. న్యూటన్ పర్ సర్ఫేస్ టెన్షన్ యూనిట్ న్యూటన్ పర్ మీటర్. ప్రెజర్కి యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎనర్జీకి యూనిట్ ఏంటి అంటే జౌలు. జౌల్ అండ్ 1 జౌల్ ఈక్వల్ టు న్యూటన్ మీటరు. న్యూటన్కి వచ్చేసరికి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ కాబట్టి కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో ఇలా అడుగుతారు. అంటే మీరు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే లోపు ఏదైతే క్వాంటిటీస్ ఉంటాయో, ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది, ఇంతవరకు మీకు రాలేదు. సర్ఫేస్ టెన్షన్ అనేది ఉంది, ఇంతవరకు మీకు రాలేదు. ఎనర్జీ ఉంది, ఎనర్జీ మీకు ఫిజిక్స్లో 4th చాప్టర్లో వస్తుంది. ఓకే. ప్రెజర్ అనేది మీకు థర్మల్ ఫిజిక్స్లో అంటే 6th చాప్టర్లోనో 5th చాప్టర్లోనో వస్తుంది. సో అంటే మొత్తం 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేలోపు ఏ క్వాంటిటీస్ ఉన్నా కానీ వాటి యొక్క యూనిట్స్నే ఈ సెట్లో అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క క్వాంటిటీకి కూడా అట్లీస్ట్ ఫిజిక్స్లో వచ్చేటువంటి క్వాంటిటీస్కి అయినా కానీ మీరు యూనిట్స్ గుర్తుపెట్టుకోవాలి. లేదు ఇప్పుడు నేను ఏదైతే మనం క్లాస్లో చెప్పుకుంటున్నామో యూనిట్స్ వరకు ఒక బుక్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్ న్యూటన్ పర్ కూలంబు. కొంత గ్యాప్ వదులుకోండి, న్యూటన్ పర్ కూలంబ్ కాకుండా ఇంకా కొన్ని యూనిట్స్ వస్తాయి. సర్ఫేస్ టెన్షన్ ఉంది, న్యూటన్ పర్ మీటర్. ఎనర్జీ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ప్రెజర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అలా యూనిట్స్ అన్ని రాసుకున్నారనుకోండి, ఒక బుక్ ఉంటుంది, అది ఎప్పుడైనా కానీ మనం రిఫర్ చేసుకోవచ్చు. మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా అది యూజ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈస్. డైమెన్షన్స్ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. అసలు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఏంటి? మీకు ఒక ఈక్వేషన్ నేను చెప్తా, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈక్వల్ టు పివి ఈక్వల్ టు ఎంఆర్టి. పి అంటే ప్రెజర్. పి అంటే ప్రెజర్. వి అంటే వాల్యూమ్. పి అంటే ఇక్కడ వాల్యూమ్. ఎం అంటే మాస్. ఆర్ వచ్చేసరికి గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ ఏంటి అంటే గ్యాస్ కాన్స్టెంట్. టీ అంటే టెంపరేచర్. టెంపరేచర్. ప్లీజ్ నోట్ డౌన్. ఇది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసరికి పివి ఈక్వల్ టు ఎంఆర్టి. పివి ఈక్వల్ టు ఎంఆర్టి. ఓకే.
నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే, ఏదైనా ఒక గ్యాస్ ఇచ్చినప్పుడు, ఇక్కడ ఒక గ్యాస్ ఉందనుకోండి, ఈ గ్యాస్లో నెంబర్ ఆఫ్ మోల్స్, మీకు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కెమిస్ట్రీలో వచ్చి ఉంటుంది. నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసరికి n ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈక్వల్ టు, నెంబర్ ఆఫ్ మోల్స్ n ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏం రాస్తాం అంటే m బై m, మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాస్ ఆఫ్ గ్యాస్ బై మాస్ ఆఫ్ గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. ఇది కూడా ఫార్ములా నోట్ చేసుకోండి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్, మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్. సో దీని నుంచి ఇప్పుడు m ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే n ఇంటూ క్యాపిటల్ M రాయొచ్చు. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే పివి ఈక్వల్ టు m ప్లేస్లో n ఇంటూ క్యాపిటల్ M ఇంటూ ఆర్టీ. ఇది కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషనే. పివి ఈక్వల్ టు NmRT. నెక్స్ట్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే RU అమ్మ. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ RU ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్, RU ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ గ్యాస్ కాన్స్టెంట్ M ఇంటూ R. M ఇంటూ R అంటే ఈ పివి ఈక్వల్ టు n ఇంటూ క్యాపిటల్ M ఇంటూ ఆర్ని RUగా రాయొచ్చు. సో n ఇంటూ RUT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఎంఆర్టీ. దీంట్లో m అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్లో రాసుకునేటప్పుడు ఆ ఈక్వేషన్ n ఇంటూ ఎంఆర్టీ అవుతుంది. ఆ m ఇంటూ ఆర్, క్యాపిటల్ M ఇంటూ ఆర్ అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్, మాలిక్యులర్ వెయిట్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్. సో అది నోట్ చేసుకోండి. సో దాని నుండి మనం ఆన్సర్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ చూడండి, పివి ఈక్వల్ టు NRUT. మీకు కావాల్సింది RU. RU ఈక్వల్ టు పివి బై n ఇంటూ టీ. అంటే పివి ఇంటూ n ఇంటూ టీ హోల్ పవర్ -1. సో ఫస్ట్ ప్రెజర్, ప్రెజర్ P అంటే ప్రెజర్. ప్రెజర్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ పవర్ -2. కాబట్టి ఇది ఏమవుతుంది? కేజీ మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -2. సో దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా కేజీ అంటే m పవర్ 1, ఎల్ అంటే ఎల్ పవర్ -1, నెక్స్ట్ టీ పవర్ -2. సో పి ప్లేస్లో m పవర్ 1, ఎల్ పవర్ -1, టీ పవర్ -2 రాసుకుంటాడు. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే యూనిట్స్ ఏంటి అంటే మీటర్ క్యూబ్ అన్న. వాల్యూమ్ యూనిట్స్ ఏంటి అంటే మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్కి ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా m పవర్ 0, ఎల్ పవర్ 3, టీ పవర్ 0. సో కాబట్టి ఇక్కడ జస్ట్ ఎల్ క్యూబ్ అనేదే ఉంటుంది. m పవర్ 0 అంటే 1, టీ పవర్ 0 అంటే 1. నెక్స్ట్ n అంటే అది నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని వదిలేసేస్తాం. నెక్స్ట్ ఉండేది ఏంటి? టీ పవర్ -1. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే m పవర్ 1, ఎల్ పవర్ 2, ఎల్ పవర్ -1 ఎల్ క్యూబ్ కాబట్టి ఎల్ స్క్వేర్, టీ పవర్ -3, m ఎల్ స్క్వేర్ టీ పవర్ సారీ ఇక్కడ టీ పవర్ -2, టీ పవర్ -2, టీ పవర్ -2 ఇంటూ ఇక్కడ టీ వచ్చేసరికి టెంపరేచర్, టీ వచ్చేసరికి టెంపరేచర్ కాబట్టి టెంపరేచర్ యూనిట్ కే కాబట్టి కే పవర్ -1 రాస్తారు. ఇక్కడ కే పవర్ -1 రాస్తారు. టెంపరేచర్, టెంపరేచర్ పవర్ -1, టెంపరేచర్ యూనిట్ కే పవర్ -1. సో ద ఆన్సర్ ఈజ్ m పవర్ 1 ఎల్ స్క్వేర్
టీ పవర్ -2 కే పవర్ -1. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యుటి. ఆర్యు అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఆర్యు ఈక్వల్ టు పివి బై ఎన్టీ. ఓకే, సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? రిమైనింగ్ అనీషా, శశిధర్, వైష్ణవి. ఎస్ సార్. ఫస్ట్ పెద్ద కన్ఫ్యూజన్ వద్దమ్మా, ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒకసారి చూడండి మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసరికి మీకు పివి ఈక్వల్ టు ఎంఆర్టీ. పివి ఈక్వల్ టు ఎంఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అది రాసుకోండి. తర్వాత పి అంటే ప్రెజరు, వి అంటే వాల్యూము, ఎం అంటే మాస్, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇక్కడ ఇంకో బిట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ గివెన్ బై ద రిలేషన్ మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అన్న. మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అంటే ఎన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎం రాయొచ్చు. అంటే దాని నుంచి మాస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్, అదే ఇక్కడ రాసా. ఇది కూడా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ ఏంటి? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఇక్కడ గ్యాస్ కాన్స్టెంట్. మాలిక్యులర్ వెయిట్ ని గ్యాస్ కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వేరు, నార్మల్ గ్యాస్ కాన్స్టెంట్ వేరు. గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు ఆక్సిజన్కి ఒక గ్యాస్ కాన్స్టెంట్ ఉంటుంది, హైడ్రోజన్కి ఒక గ్యాస్ కాన్స్టెంట్ ఉంటుంది, వాటర్కి ఒకటి ఉంటుంది, ఎయిర్కి ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది. అదే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ అనమాట. అది కాన్స్టెంట్ ఫిక్స్డ్ 8.314 అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే పివి ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్యు ఇంటూ టీ. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్యు అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. టీ అంటే టెంపరేచర్. సో అదే ఈక్వేషన్ నేను తీసుకున్నా. నీకు కావాల్సింది ఆర్యు కాబట్టి ఆర్యు ఈక్వల్ టు పివి బై ఎన్టీ. సో పివి ఇంటూ ఎన్టీ పవర్ -1. పి అంటే ప్రెజర్, ప్రెజర్కి యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అమ్మా. సో న్యూటన్, దాన్ని సింప్లిఫై చేసుకుని దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయండి. నెక్స్ట్ వి అంటే వాల్యూము, వాల్యూమ్కి యూనిట్ మీటర్ క్యూబ్, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయండి. నెక్స్ట్ టీ అంటే టెంపరేచర్, టెంపరేచర్కి యూనిట్ ఏంటి? కెల్విన్. టెంపరేచర్కి యూనిట్ ఏంటి అమ్మా? కెల్విన్స్ అనమాట. సో కెల్విన్ పవర్ -1. ఇక్కడ రెండు టీలు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇదేమో టెంపరేచర్, ఇదేమో టైము. ప్రెజర్లో ఉన్నదేమో టైము, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది టెంపరేచర్. సో కాబట్టి mL² టీ పవర్ -2 కే పవర్ -1 అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ mL² టీ పవర్ -2 కే పవర్ -1. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా బిట్స్ అడుగుతారు. ఓకే, సో నేను మీకు దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను మీకు ఇప్పుడే పంపిస్తాను. వాటిని ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ నేను ఇచ్చాను. వాటిని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో అవి చెప్పి వెక్టార్స్ సంబంధించినటువంటి ఈ సెట్ బిట్స్ కూడా మనం చెప్తాము. ఓకే, రేపు మీకు క్లాస్ దేని మీద ఉంటుంది అంటే కెమిస్ట్రీ